శుద్ధి లేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొక విషయం చెప్తా, పార్టీల మార్పు గురించి చెప్తా. రాజు ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఇప్పుడున్న మీ పార్టీకి అధ్యక్షుల్ని ఎవరు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్ బీసీయా? ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఒక పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఉంటాడు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఆయన్నే ఉంటాడు. ఏమో ఊరికే యువతలు ఎవరు మాట్లాడతలేము అని చెప్పేసి కంటిన్యూగా మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ వాళ్ళు బీసీల గురించి మాట్లాడతారా? అరే భారతీయ జనతా పార్టీ ఎంతమంది అధ్యక్షులను బీసీలో ఇచ్చింది? బండారు దత్తాత్రేయుని ఇచ్చింది, డాక్టర్ లక్ష్మణ్ గారు ఇచ్చింది, బండి సంజయ్ గారిని ఇచ్చింది. ఈ రోజు కేంద్రంలో మంత్రులను చేసినాం. మీరు ఏం చేసిందంటే మరి ఊరికే టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, మేము ఇంటున్నాం అని చెప్పేసి మీరు స్టోరీలు చెప్తున్నారు. ఫస్ట్ మీరు కేటీఆర్ తీసేసి మీరు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి, అవి పెట్టి మాట్లాడాలి. కేసీఆర్ రిజైన్ చెప్పండి, కేసీఆర్ రిజైన్ చెప్పేసి ఇంకోటి పెట్టండి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి, తెలంగాణలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మేము పూర్తిగా మద్దతు ఇచ్చి పంపించిన, ఢిల్లీలో పంపించినటువంటి బిల్లు పార్లమెంట్ 10 ఏళ్ళు ఏం చేశారండి? ఇవాళ మాట్లాడుతున్నారు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో పడుకొని ఇవాళ అధికారం పోయిన తర్వాత మేము బీసీలో అని చెప్పేసి ముసలి కన్నీరు కాల్స్తారు. నమ్మరు రాజు, అయిపోయింది. రాజనాయక్ గారు, మీరు టీఆర్ఎస్ పార్టీ మైండ్ సెట్ రాజనాయక్ గారు, నేను మళ్ళీ మీ దగ్గర